కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ముగిశాయి. నియోజకవర్గంలోని 10 క్లస్టర్ల పరిధిలో రౌండ్ టేబుల్ 2 రోజుల పాటుగా వర్చువల్ మహానాడు కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ప్రభుత్వ యనమల దివ్య క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్చువల్ మహానాడు ద్వారా ఇప్పుడు అందరికీ మహానాడు వీక్షించే అవకాశం లభించిందంటూ ఆమె పేర్కొన్నారు. పుట్టినరోజు మనకు ఒక మహా పండుగ లాంటిది. ఈ మహానాడు ఇంతలాగా కన్నుల పండగగా జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. ఎక్కడో నెల్లూరులో ఇందాక చెప్పినట్టు ఎక్కడో నెల్లూరులో జరగాల్సింది నిజంగా అది క్యాన్సిల్ అయ్యి మంచిగా అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. ఇవాళ మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈసారి మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరైనా ముఖాముఖిగా కలుసుకుంటే వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. మొట్టమొదటి మాట అందరికీ. ఇప్పటి నుంచి ఈ పద్ధతి అనేది స్టార్ట్ అవ్వాలి. ఎలా అయితే మనం హరే కృష్ణ కానీ అలాగే సలాం అలైకుం అని పలకరిస్తామో తెలుగుదేశం అభిమానులందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి ఇప్పటి నుంచి.